ఎదవల్లారా. ఈ వార్త నాకు సంబంధించిందే, నేనే చదువుకోవాల్సిన పరిస్థితి. నిన్న ఈనాడులో వేశారు, మళ్ళీ ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చింది. మెయిన్ లో ఏంటంటే ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డును కించపరిచేలా కారుమూరి వెంకటరెడ్డి పోస్టులు, బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య ఫిర్యాదు. నేను ఏ రోజు ఏ కులాన్ని కించపరచలా, ఏ బోర్డుని నేను తప్పుగా మాట్లాడలా. నేను దాదాపుగా 8 సంవత్సరాలుగా పైగా టీవీ డిబేట్లకు అటెండ్ అవుతున్నా. 2018 నుంచి ఇదే బాలకోటయ్య అనేటటువంటి వ్యక్తి దాదాపు 5 సంవత్సరాల నుంచి టీవీ డిబేట్లో నాకు కొన్ని ఛానల్స్ లో 99 కావచ్చు, ప్రైమ్ 9 కావచ్చు, ఇలా కొన్ని ఛానల్స్ లో నాతో పాటు అతనేమో అమరావతి బహుజన్ జేఏసీ తరపున వచ్చేవాడు. 3 రాజధానులు అంటేనేమో సగం పిచ్చి, మావిగన్ అంటే పూర్తి పిచ్చి అని పిచ్చి వాగుడు వాగితే నేను దానికి సంబంధించి అయ్యా పిచ్చి బాలకోటయ్య అన్నా. నేను అక్కడెక్కడన్నా కులాన్ని అన్నానా? ఎంతకంటే ఎక్కువ వాదనలు మాకు అనేక ఛానల్లో జరిగినాయి. మరి నిన్న తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి ఆయనకు ప్రెజర్ వచ్చి ఉంటది, కేసు పెట్టమని, SC ST కేసు. ఏమవుతుంది, నేను ఎక్కడ తప్పు చేయలా. సో నేను ఆడికి పారిపోవాలా? నేను హైదరాబాద్ లో ఉండే మాట్లాడుతున్నా అప్పుడు కూడా. సో నా ఉండే అడ్రస్ పోలీసు వాళ్ళకి తెలుసు, కేసు లీగల్ గా ఫైట్ చేయడానికి సిద్ధం. సో ఇలాంటి తప్పుడు కేసులు, ఈ కేసు నమోదైతే ఇది నా మీద 5వ కేసు అయింది. ఒకటి ఫస్ట్ రిజల్ట్ వచ్చింది జూన్ 4, 2024 అయితే జూన్ 7వ తారీఖున నా మీద కేసు కట్టారు. 9వ తారీఖు పోలీసులు వచ్చారు ఒంగోలుకు సంబంధించి. తర్వాత నేను ఒంగోలు వెళ్ళి స్టేషన్ వెళ్ళి తెచ్చుకున్నా. సో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకముందే రిజల్ట్ రాగానే నా మీద కేసు పెట్టారు. ఫస్ట్ కేసు. 2 కర్నూలులో బస్సు తగలబడిన దాని మీద DSP ఆధ్వర్యంలో విచారణ కూడా వెళ్ళొచ్చా. 2వది అది. 3వది నన్ను ఎత్తుకెళ్లారు తాడిపత్రి పోలీసులు, ఏదైతే మా ఇంటికి వచ్చి. అది 3వ కేసు. మొన్న ఆంధ్రజ్యోతి ఆఫీస్ మీద నిరసన వ్యక్తం చేయడానికి వెళ్తే దాడి చేశామని తప్పుడు కేసు పెట్టారు. 19 మంది మీద పెడితే దాంట్లో కూడా నేను ఒకడినే. సో ఆ కేసుతో 4, ఈ కేసుతో 5, నేను నెక్స్ట్ కూడా పెట్టుకుంటే 6, తర్వాత 7, తర్వాత 8. సంఖ్య పెరిగిద్ది తప్ప తగ్గదు కదా. సో నా వాయిస్ కూడా పెరిగిద్ది. కేసుల సంఖ్య పెరిగే కొందికి నా వాయిస్ పెరిగిద్ది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను ఎక్కడా పారిపోలా, ఎక్కడా ఈ కేసుల గురించి బెదరను. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని మళ్ళీ కాలరెగరేసి ఇలా గర్వంగా చెప్తా. నేను ఎవరిని కించపరిచి మాట్లాడలా.